రైట్ ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నందిమేడారం రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేసిన భారీ మోటార్ వెట్రన్ విజయవంతమైంది. సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ స్విచ్ ఆన్ చేసి మోటార్ను ప్రారంభించారు. వెట్రన్ విజయవంతం కావడం పట్ల అధికారులు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి. సాయి మధ్య మీరు చెప్పినట్టుగా గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు వెటరన్. ఎందుకంటే గత 17వ తారీఖు నుంచి కూడా ఎల్లంపల్లిలో నుంచి నీళ్లు వదిలిన తర్వాత సర్జుపూల్కి వచ్చిన తర్వాత ప్రతి క్షణం కూడా సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తూ ప్రతిదీ కూడా విజయవంతం, డ్రై రన్ ఏ విధంగా అయితే విజయవంతమైందో వెటరన్ కూడా విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఇంజనీర్లు, అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడే ఉండి పర్యవేక్షించిన పరిస్థితి. ప్రస్తుతం మనకు దేశపాండే గారు కూడా ఉన్నారు. అంటే ఈ రోజు ఒక సుదినం అని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశపాండే గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, తెలంగాణ ప్రజల కళలు సాఫల్యమైన రోజు ఒక సుదినంగా మనం భావించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఒక్క మోటార్ తోటే ఈ రోజు ఇన్ని నీళ్ళు వస్తున్నాయి. అంటే టోటల్ 7 మోటార్స్ అంటే 2 TMs అంటున్నారు. దీనిపై మీరు ఏ విధంగా మాట్లాడుతారు, ఏమనుకుంటారు సార్ మీరు? తప్పకుండా ఇది 17వ తేదీ ఏప్రిల్ నాడు మేము ఏమైతే ఈ నీటిని విడుదల చేసే కార్యక్రమం ప్రారంభించినామో అప్పటి నుంచి వారం 10 రోజులుగా తెలంగాణ ప్రజానీకమే కాదు మొత్తం ప్రపంచమంతా ఇటువంటి అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆ దృశ్యం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బాహుబలి లాంటి పంపు, 125 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపు, 3200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం కలిగిన పంపు ఇవాళ వెటరన్ చేయడం జరిగింది. అది సంపూర్ణంగా విజయవంతం కావడం మీరు అందరూ టీవీలో చూసిన దృశ్యం మనకు కనబడుతున్నది. అయితే ఇది మేము మొట్టమొదటిగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి గారి సంకల్ప బలం వల్ల, ఆయన పొలిటికల్ విల్ వల్లనే ఇది సాధ్యమైందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ తర్వాత దీనికి కావాల్సినటువంటి ప్రాథమికమైన అనుమతి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం అనేది ఈ ప్రాజెక్టులో కీలకమైన అంశం. అది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసింది దీంట్లో ప్రధానమైన బాటిల్నెక్ అయినటువంటి మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించుకోవడం అనేది ప్రాథమిక అడుగు. ఆ అడుగు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ తీసుకోవడము, దీనికి కావాల్సిన భూసేకరణ చేయడము, దీనికి కావాల్సిన అటవీ అనుమతులు తీసుకోవడము, ఇదంతా కూడా చాలా కీలకమైన పనులన్నింటి కూడా ముఖ్యమంత్రి సొంతంగా తాను ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి వీటన్నిటిని కొలికి తీసుకురావడం. తర్వాత ఈ పనులన్నీ జరగడానికి నిధుల సమీకరణ కూడా చాలా అవసరం. నిధులకు సంబంధించిన ఏ రకమైన ఆటంకం లేకుండా ముఖ్యమంత్రి గారు ఈ బ్యాంకుల కన్సార్టియం ద్వారా ఇతరత్ర దీనికి నిధులు సమకూర్చి పనులు వేగవంతంగా పూర్తి కావడానికి, సమయంలోనే పూర్తి కావడానికి చాలా పెద్ద ఎత్తున ఆయన కృషి చేసిన సందర్భం ఉన్నది. ఈ కారణాల వల్లనే ఇవాళ తెలంగాణ ఇంజనీర్ల అకుంఠిత దీక్ష, వాళ్ళు దినమనక పగలనక రాత్రనక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమై వాళ్ళు ఈ పనులని సకాలంలో పూర్తి చేసి వాళ్ళ వెటరన్ని విజయవంతం చేయడంలో వాళ్ళ కృషి అపూర్వమైంది, మరపురానిది. తర్వాత దీంతో పాటు ఈ ప్రాజెక్టులని నడపడానికి, అంటే ఈ పంపులు నడపడానికి కావాల్సిన కరెంటుని లేదా విద్యుత్ సబ్స్టేషన్స్ని, ట్రాన్స్మిషన్ లైన్స్ని పూర్తి చేయడంలో కూడా మాతో పాటు సమానంగా ట్రాన్స్కో ఇంజనీర్లు కూడా పెద్ద ఎత్తున కృషి చేసి వాటిని ఏర్పరచడంలో ముఖ్యంగా డైరెక్టర్ సూర్యప్రకాష్ గారు, తర్వాత ఈ పంపులు మోటార్లను అమర్చడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి మా అడ్వైజర్ పెంటారెడ్డి గారు కృషి చాలా అభినందనీయం. మా ఈఎన్సీ గారు ఎన్ వెంకటేశ్వర్లు గారు, అతని సహచరులు సుధాకర్ రెడ్డి గారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ గారు, వీళ్ళందరూ కూడా చాలా సమన్వయంతో అద్భుతమైన కృషి ఫలితమే ఇవాళ ఈ దృశ్యం ఆవిష్కృతం కావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అట్లనే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి సార్, అంటే ప్రాజెక్టులు అంటేనే 30-40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, అంటే 3 తరాల వాళ్ళు పనిచేసినటువంటి చరిత్ర ఉండేది ఒకప్పుడు. కానీ 4 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం, 12 నెలల్లో మిడ్ మార్నింగ్ కంప్లీట్ చేయడం, అంటే ఇదంతా తెలంగాణ రైతాంగం అదృష్టంగా భావించవచ్చు. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినా కూడా అభివృద్ధిలో ఇంత ఎత్తున ఉండడం, మీరు ఇప్పటివరకు కూడా ఇలాంటివి చూస్తున్నారు కదా, దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తప్పనిసరిగా ఇది ఒక గొప్ప మార్పు తెలంగాణ రాష్ట్రంలో. గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు మిగిలిపోయినాయి. వాటి పేర్లే పెండింగ్ ప్రాజెక్టులుగా మనం పిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ భూసేకరణ చేయక, నిధులు సమీకరించలేక, మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేలేక, ఇతరత్ర అనేక సమస్యల కారణంగా వాటిని పెండింగ్లో పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులకు ఉన్నటువంటి అనేక అడ్డంకులని తొలగించి
వాటిని సాకారం చేయడంలో వాటిని పురోగతిలో పెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సఫలమైంది. మన ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలనే నినాదం మీద జరిగిందన్న సంగతి మనకు తెలుసు. నీళ్లు ప్రధానమైనది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి చాలా ప్రయారిటీగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం అనే ఒక అంశం ముందుకొచ్చింది. కాబట్టి మన బడ్జెట్లో కూడా గత 4 సంవత్సరాలుగా అన్ని శాఖల కంటే కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు చేసి 25,000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో వాటిని పురోగతి పెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం సహకారం అద్భుతంగా ఉన్నది. తర్వాత ఉద్యమం నుంచి వచ్చిన ఇంజనీర్లు కాబట్టి ఉద్యమంలో చాలా యాక్టివ్ భాగస్వామ్యం చేసిన ఇంజనీర్లు కాబట్టి మా ఇంజనీర్ జేఏసీ చాలా ప్రముఖమైన పాత్ర పోషించింది. కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తి కూడా మా ఇంజనీర్లో ఉంది కనుక రాత్రనక పగలనక ఆ ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేసి ఇవాళ ప్రభుత్వ లక్ష్యం సీఎం గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే లక్ష్యం నెరవేరింది. వల్ల తెలంగాణ ఇంజనీర్ల అద్భుతమైన కృషి ఫలితంగా ఇది సాధ్యమైందని చెప్పి నేను భావిస్తున్నాను. నిజంగా ఒక మెటమార్ఫోసిస్ మనం చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి పూర్తి భిన్నమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక అద్భుతమైన మార్పు మనం రాష్ట్ర ప్రభుత్వం పనితీరులో ఇంజనీర్ల పనితీరులో మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. జాతీయ హోదా కావాలని చెప్పి కేసీఆర్ గారు పదే అడిగిన జాతీయ హోదా ఇవ్వకున్నా పోలవరానికి ఇచ్చి కాళేశ్వరానికి ఇవ్వకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా నిలబడి స్వయాన రైతు అయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతుల కష్ట నష్టాలు తీర్చడం కోసం సీఎం కళల ప్రాజెక్టు కాళేశ్వరం అంటే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డబ్బులు పెట్టి చేయడం అనేది ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసిందే సార్ ఇప్పటివరకు? ఇంత పెద్ద జైజాంటిక్ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో చేయడం అనేది మనకి ఎక్కడ కనబడదు. నిజానికి ఏ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఇరిగేషన్ శాఖకి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాలు లేవు. కాబట్టి గత 4 సంవత్సరాలుగా 25,000 కోట్లు కేటాయించడము, తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మనకు దేవాదుల ప్రాజెక్టుకి కాంతనపల్లి ప్రాజెక్టుకి తర్వాత ఎఫ్ఎఫ్సి పునర్జీవన పథకానికి కూడా నిధుల సమీకరణ చేసి అదనంగా స్టేట్ బడ్జెట్కి అదనంగా ఆ నిధుల సమీకరణ చేసి వాటిని కూడా పనులు పురోగతిలో పెట్టించడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చొరవ చూపించింది. కాబట్టి ఈ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నాయని చెప్పి మనం అనుకోవాలి. తెలంగాణ ప్రజలు నిజంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఇరిగేషన్ రంగంలో చేస్తున్నటువంటి కృషికి వాళ్ళు నిజంగానే రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్ ఇది మొత్తం మీద దేశపాండే గారు చెప్తున్నట్టు ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజలకు ఈరోజు ఒక సుదినం అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని అంటే జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణ రైతాంగ కష్టాలను చూసి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేయాలనే లక్ష్యం సీఎం కేసీఆర్ ఉంది. ఆ నేపథ్యంలోనే ఉద్యమం నుంచి వచ్చినట్టే నాటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్ ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రజల కష్ట నష్టాలు చూసిన నేపథ్యంలోనే ప్రజల యొక్క అంటే రైతాంగానికి నీరు ఇవ్వాలని ఒక లక్ష్యం 24 గంటల కరెంటు ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది. నీరు కూడా ఇవ్వాలి కనుక తప్పనిసరిగా తెలంగాణ సంబంధించిన బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంలోంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు. జాతీయ హోదా ఇవ్వకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిధులు కేటాయించి తెలంగాణ రైతాంగానికి ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇవ్వడం కూడా చాలా అదృష్టం. తెలంగాణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం చెప్పి దేశపాండే గారు కూడా చెప్తున్నారు. మొత్తం మీద వెటరన్ రన్ పూర్తి సక్సెస్ అయింది. మరికొద్ది రోజుల్లో ఇంకా 4 పంపులు 5 పంపులు 7 పంపులు పూర్తి కూడా చేస్తారు. మొత్తం మీద 7 పంపుల నుంచి 2 టీఎంసీల నీరును లక్ష్మీపూర్ పంప్ కూడా పంపి తీరుతామని చెప్పి ఇంజనీర్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.